ఇలా 3 ఏళ్ళు అయింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 3 ఏళ్ళ అధికారంలోకి వచ్చి నిన్న కూకట్పల్లిలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు సృష్టిస్తే, కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సంతాన లక్ష్మిగా తయారు చేసిండ్రు దాన్ని. నిన్న కూకట్పల్లిలో 3 ఏళ్ళ కింద పెళ్ళైందట, 2 పిల్లల్ని ఎత్తుకొని వచ్చింది. ఇది కళ్యాణ లక్ష్మి ఇయ్యలే. మీరు వెరిఫికేషన్ చేసుకోండి. కోర్టు డైరెక్షన్ ఇయ్యొద్దని ఉంది మాకు, మేము ఈ పథకం కింద వచ్చేటువంటి మీ చెక్కులు ఇవ్వట్లేదు అని అన్నారు. తిట్టుకుంటామని నిన్న కూకట్పల్లిలో. అంటే కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకాన్ని సంతాన లక్ష్మిగా తయారు చేసింది. రైట్, ఓకే, అర్థమైందా? అసలు కళ్యాణ లక్ష్మి పథకానికి ఉన్నటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలుసా అసలు? ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఎందుకు పుట్టింది? 10 ఏళ్ళు 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక్కనాడైనా తెలంగాణ పేద బిడ్డల కోసం, ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి పేద బిడ్డల అగత్యాల మీద, పేదరికం మీద ఒక్కరోజునే రివ్యూ చేసుకుందా? భారతదేశంలో పెద్ద పార్టీ అని చెప్పుకుంటారు. ఎవరు లేని కార్యక్రమాన్ని కేసీఆర్ గారు 2002లో ములుగు జిల్లా ములుగు మండలం గుత్తూరు తాండాకు కేసీఆర్ గారు అక్కడ 14 ఆ తాండాల్లో 14 ఇండ్లు కాలిపోతాయి అగ్నిప్రమాదం జరిగి. కళ్యాణ లక్ష్మి ఎట్లా పుట్టిందంటే ఉత్తగా పుట్టలేదు. ఏదో ఎన్నికల కోసం మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని ఏదో ఆషామాషిగా పెట్టినటువంటి కార్యక్రమం కాదు. కేసీఆర్ గారి దగ్గరుండి చూసి ఈ కార్యక్రమం వల్ల పేదవాడికి ఎంత లాభం జరుగుతుందో దగ్గరుండి చూసి ప్రవేశపెట్టిండు ఆ కార్యక్రమాన్ని. ఇలా మీరేమో చేతగాని వాళ్ళ లెక్క మేము కేసీఆర్ గారు లక్షిస్తే లక్షతో పాటు మేము తులం బంగారం ఇస్తాను పెద్ద పెద్ద డైలాగ్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళు ఈ కార్యక్రమం పేద బిడ్డల నుంచి తొలగిపోతుంటే లక్షల మంది పేద బిడ్డల ఉసురు జరగరా మీకు? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటి కార్యక్రమం 15 లక్షల మంది పెళ్లిళ్ళు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా లాంటి, ఆదిలాబాదు, కొమరంభీం లాంటి జిల్లా లాంటి ప్రాంతాలలో ముఖ్యంగా ట్రైబల్ ఎస్సీలు, ఎస్టీలు, గిరిజన బిడ్డలు అమ్మాయిలను పెంచి పోషించలేక ఆడబిడ్డలను అమ్ముకున్నటువంటి దుస్థితి మనం చూసినాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది. ఒక్కరోజైనా ఈ ఆడబిడ్డలు, గిరిజన బిడ్డలను అమ్ముకుంటా ఉన్నారు, పోషించలేక చదివించలేక అమ్ముకుంటా ఉన్నారు అని ఏ ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో అడిగిందా? మీరు అడగలేరు. కానీ కేసీఆర్ గారి పథకం పెట్టడం వల్ల ఈ ప్రభుత్వాలకు, ఈ కాంగ్రెస్ అజ్ఞానులకు, కన్క్లూడ్ చేస్తా, ఈ కాంగ్రెస్ పార్టీ అజ్ఞానులకు ఇంత చిల్లరగా వ్యవహరిస్తూ ఉన్నారు కదా. ఈ కార్యక్రమం, ఈ యొక్క కళ్యాణ లక్ష్మి యొక్క చరిత్ర ఇది, దీని నేపథ్యం ఇది. దీంట్లో ఇంకో సంఘటన ఏం జరిగిందంటే 18 సంవత్సరాలు నిండేంత వరకు ఈ కళ్యాణ లక్ష్మి, దాని ఏజ్ కటాపు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేయాలి. దీనివల్ల బాల్య వివాహాలు చాలా వరకు తగ్గిపోయినాయి. ప్రభుత్వాలు నాకు తెలిసి మనం 10th క్లాస్ నుంచి చదువుకుంటున్నటువంటి బాల్య వివాహాలను రద్దు చేయాలి, బాల్య వివాహాలను వ్యతిరేకించాలని మనము పాఠ్యపుస్తకాలలో చదువుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి పథకంతో ఈ బాల్య వివాహాలన్నీ చాలా వరకు తగ్గిపోయి అమ్మాయిలందరూ కూడా 18 సంవత్సరాల వరకు స్కూళ్ళల్లో, కాలేజీలలో చదువుకొని ఇలా 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి. అంటే చట్ట ప్రభుత్వము అమలు చేస్తామని అనేక సంవత్సరాలుగా చెప్తున్నా కూడా, అనేక సంవత్సరాలుగా చెప్తున్న అమలుగా అనేటువంటి బాల్య వివాహాలను ఒక్క కళ్యాణ లక్ష్మి ద్వారా, ఆ పథకం ద్వారా షాదీ ముబారక్ నివారించగలిగినాం అంటున్నా. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వము మా పైన కేసులు వేస్తే ఢిల్లీకి వెళ్ళి కోట్ల రూపాయలు పెట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్లను తీసుకొచ్చేటువంటి ఈ ప్రభుత్వము ఇంత మంచి కార్యక్రమాన్ని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నిలబెట్టడానికి కోసం ఒక మంచి అడ్వకేట్ను పెట్టకపోవడం ఇది దుర్మార్గము. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే, ఈ ఉచితంగా అన్ని ఇవ్వడం వల్ల ఒక వ్యక్తికి మొద్దుబారిపోతున్నాడు, సోమరిలాగా తయారవుతున్నాడు. ఇది దీన్ని ఒక విద్యార్థి నాయకుడిగా, లేకపోతే ఒక తెలంగాణ పౌరుడిగా, లేకపోతే సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కాకుండా, అవునా కాదా? నేనేమంటున్నా, ఒక కళ్యాణ లక్ష్మి, నాట్ ఓన్లీ కళ్యాణ లక్ష్మి, ఉచితాలు అవసరం అవుట్ ఆఫ్ ద బాక్స్. నేనేమంటున్నా, ఉచితాలు అవసరం లేనిది
కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఎందుకు ఇచ్చింది? వాళ్ళ తప్పేనే. ఎందుకు ఇచ్చింది అంటున్నా. వాళ్ళ ఇప్పుడు తప్పు తప్పే. కాదు. ఇప్పుడు కేసీఆర్ లక్షిస్తుండు, మేము రాగానే లక్షతో పాటు తులం బంగారం ఇస్తుండు. మీ ముఖానికి ఒక తులము, ఒక ఈసం, ఒక మాసం, ఎండి, ఇత్తడి రూపాయి ఇచ్చిండ్రా మీ ముఖాలకు? ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు? అడిగినరా నిన్ను? 2 లక్షల రుణమాఫీ చేస్తామని అయిందా? 2 లక్షల రుణం, 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, అయిందా? ఎందుకండి 2,500 రూపాయలు మహిళలకు మహాలక్ష్మి కింద ఇస్తాం? ఇవన్నీ అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు నిజంగానే అట్లాంటి ఆలోచన ఉంటే మేము ఏమి ఇయ్యం, మేము గొప్ప పరిపాలన అందిస్తామని చెప్పాల్సి ఉండే అంటున్నా. సరే, వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తున్నా. ఒక యువ నాయకుడు చెప్పండి, మీరు ఉచితాలు అవసరం ఉన్నాయా ప్రజలకి? ఉచితాలు అనంటే అన్నీ అవసరం లేదు, కొన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు. పేదరికంలో మగ్గుతున్నటువంటి అనేక పేద వర్గాలకు కొన్ని సంక్షేమ పథకాలు, ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, డెఫినెట్గా కొన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కొన్నిటి మీద అవసరం లేదు.